నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. అతని గత సినిమాలు కమర్షియల్ హిట్స్ గా మారటంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందాయి. దుబాయ్లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమా 2024లో నాని సినిమాలు సంచలనం సృష్టించాయి. దసరా మరియు హాయ్ నాన్న సినిమాలు మొత్తం 9 అవార్డులు గెలుచుకున్నాయి. దసరాలో నాని అద్భుత నటనకు గాను అతనికి ఉత్తమ నటుడు అవార్డును తెచ్చిపెట్టింది. కీర్తి సురేష్ కి ఉత్తమ నటి, శ్రీకాంత్ ఓదెలకి ఉత్తమ దర్శకుడు మరియు దీక్షిత్ శెట్టికి ఉత్తమ సహాయ పాత్రతో సహా ఈ చిత్రం 4 అవార్డులను అందుకుంది. నాని నటించిన మరొక సినిమా హాయ్ నాన్న. సైమా 2024 అవార్డ్స్ లో ఈ సినిమా మొత్తం 5 అవార్డులను గెలిచి అత్యధిక అవార్డ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో ఉత్తమ నటనకు గాను మృణాల్ ఠాకూర్ కు ఉత్తమ నటి, శౌర్యకు ఉత్తమ నూతన దర్శకుడు మరియు హేషం అబ్దుల్ వహాబ్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డ్స్ అందుకున్నారు. ఉత్తమ నూతన నిర్మాతగా వైరా ఎంటర్టైన్మెంట్స్ కు చెందిన డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, ఉత్తమ సహాయ నటిగా బేబీ కియారా సైమా అవార్డ్స్ గెలుపొందారు. ఇంతకుముందు దసరా మరియు హాయ్ నాన్న రెండు కూడా ఫిలింఫేర్ లో అవార్డులు గెలుచుకున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రెండు సినిమాలు వేటికవే విభిన్నమైన పాత్రలు. దసరాలో భారీ యాక్షన్ ప్యాక్డ్ పాత్రలో రగ్గుళ్లకు పాత్ర పోషించగా, హాయ్ నాన్నలో క్లాసీ పాత్రలో సెటిల్డ్ పాత్రలో అత్యద్భుతంగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు నిర్మాతలకు భారీ లాభాలను అందించాయి. నాని ఇటీవల విడుదలైన సరిపోదా శనివారం అతని కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.